తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం చర్చనీయాంశంగా మారింది. వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న సరస్వతి సినిమాకు సెన్సార్ నుంచి అనుకోని షాక్ వచ్చింది. సినిమా టైటిల్ మీద అభ్యంతరం చెప్పడంతో మేకర్స్ వెంటనే సినిమా పేరు ఎస్ సరస్వతిగా మార్చాల్సి వచ్చింది. ఇటీవల ఎందుకు సెన్సార్ బోర్డు సినిమాల టైటిల్స్ విషయంలో ఇంత స్ట్రిక్ట్గా ఉంది? ఇది సినిమా మీద పాజిటివ్ ప్రభావం చూపుతుందా లేక నెగిటివ్ అవుతుందా? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. హాయ్, సినీఎక్స్ తెలుగుకి స్వాగతం. ప్రస్తుతం టాలీవుడ్లో చర్చకు వస్తున్న సినిమా సరస్వతి. ఈ సినిమాను ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ నిర్మిస్తూ తానే స్వయంగా దర్శకత్వం కూడా వహిస్తుంది. ఈ సినిమాని ఆమె సోదరి పూజా శరత్ కుమార్ మరియు ఈటీవీ విన్ ఓటీటీ సంస్థ కలిసి నిర్మిస్తుంది. మొదట ఈ సినిమాను మార్చి 6న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రమోషన్స్ కూడా మంచి స్థాయిలో జరుగుతున్నాయి. కానీ సినిమా రిలీజ్కు ముందు ఒక పెద్ద సమస్య ఎదురైంది. ఈ సినిమా సెన్సార్ బోర్డుకి వెళ్ళినప్పుడు వారు సరస్వతి అనే టైటిల్పై అభ్యంతరం తెలిపారు. దీంతో చిత్రబృందం వెంటనే సినిమా పేరు ఎస్ సరస్వతిగా మార్చింది. ఇలా టైటిల్ మార్చడం వల్ల ఇండస్ట్రీలో ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. ఇది మొదటిసారి కాదు. ఇటీవల సెన్సార్ బోర్డు సినిమా పేర్ల విషయంలో చాలా పర్టికులర్గా ఉంది. ఉదాహరణకి జానకి వర్సెస్ స్టేట్ అనే సినిమాకు కూడా అభ్యంతరం చెప్పడంతో ఆ సినిమాని జానకి వర్సెస్ స్టేట్ కేరళగా మార్చాల్సి వచ్చింది. అలాగే చాయ్వాలాని నవాబ్ కేఫ్గా, హే భగవాన్ని హే బలవంత్గా అని మార్చిన ఉదాహరణలు ఉన్నాయి. ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయి. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన వాల్మీకి సినిమా సెన్సార్ సూచనల తర్వాత గద్దలకొండ గణేష్గా మారింది. ఇలాంటి మార్పులు సాధారణంగా కొన్ని సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకొని జరుగుతాయి. ఈ సినిమాలో పెద్ద స్టార్ కాస్ట్ ఉంది. ఈ సినిమాలో నటిస్తున్న ప్రముఖులు ప్రకాష్ రాజ్, ప్రియమణి, రావు రమేష్, మురళీ శర్మ, నాజర్, సప్తగిరి, తులసి, గెటప్ సీను, రఘుబాబు. ఇంత పెద్ద సీనియర్ కాస్ట్ ఉండటం ఈ సినిమాకి మరింత క్రేజ్ తీసుకొస్తుంది. ఈ సినిమాకు కథ అందించినది ప్రఖ్యాత మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా. మ్యూజిక్ అందిస్తున్నది టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఇలాంటి స్ట్రాంగ్ టెక్నికల్ టీం ఉండటం సినిమాపై అంచనాలు పెంచుతుంది. వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైన నటి. విలన్ పాత్రలు మరియు పవర్ఫుల్ పాత్రలతో ఆమె మంచి గుర్తింపు పొందింది. ఇప్పుడు దర్శకురాలుగా కూడా తన ప్రతిభను చూపించబోతుంది. సినిమా టైటిల్ మార్పు వల్ల కొంతమందిలో మరింత ఆసక్తి పెరిగింది. కొన్ని సందర్భాల్లో ఇలాంటి వివాదాలు సినిమాకు మంచి పబ్లిసిటీ కూడా తీసుకువస్తాయి. అందుకే ఈ సినిమా మీద ఇప్పుడు ప్రేక్షకుల దృష్టి మరింత పెరిగింది. ఇప్పుడు ఎస్ సరస్వతి పేరుతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా వరలక్ష్మి శరత్ కుమార్కి తెలుగులో మంచి దర్శకురాలుగా బ్రేక్ ఇస్తుందా అనేది చూడాలి. మరి మీ అభిప్రాయం ఏమిటి? సినిమా టైటిల్ మార్చడం వల్ల ఈ సినిమాకి ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.